వినాయకుడిని చూసిన రానోళ్ళ ఎట్లున్నాడో. కొన్నేళ్ల సంధి చాలా మంది మట్టి వినాయకులనే పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలని బగ్గనే ప్రచారం చేస్తున్నాడు కదా. ఇక గీ అన్న మాత్రం ఏకంగా మట్టితోని తయారు చేసిన పాత్రలతోనే వినాయకుని విగ్రహాలను తయారు చేసి వారెవ్వా అని పెంచుకుంటున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూర్ల ప్రతి ఏడాది తీరు తీరు రూపాలతోని గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నాడట మైక్రో ఆర్టిస్ట్ మధు అనే ఈ అన్న. అట్లా ఈ ఏడాది కుమ్మరి వృత్తిదారులు తయారు చేసే సూరాలు, దీపాలు, మట్టి ప్లేట్లు, కుండలు, మట్టి గ్లాసులు, కప్పులు, గల్లబుడ్డి ఇట్లా తీరు తీరు మట్టి పాత్రలతోని ఈ గణేషుని తయారు చేసిండు. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ వచ్చేసి మన మట్టి పాత్రలతోని వినాయకుడు చేయడం జరిగింది. ఈ ఇక్కడ వాడిన ప్రతి వస్తువు మట్టితోని చేసిన వాళ్ళే. ఇది ఏంటి అంటే మన కుమ్మరి వాళ్ళకు సపోర్ట్కి డెడికేట్ చేయడం వల్ల అది డెడికేషన్కి నేను ఈ వినాయకుడు చేయడం జరిగింది. మనందరం మట్టి గణేశునికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రకృతిని కాపాడుడే నిజమైన గణేశుని పూజ అని అంటున్నాడు ఈ మైక్రో ఆర్టిస్ట్ మదన్న. ఇదిట్లుంటే ఈ వినాయకుడిని చూడుండ్రి. వినాయకుడు అంటేనే అందరికి మొదుగాల లడ్డు యాదికొత్తది. అసంటిది వినాయకున్నే లడ్డుతోని తయారు చేసిండ్రు. అవునోళ్ళంటేనో మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ గాయత్రి నగర్లా స్ఫటిక షిరిడి సాయిబాబా దేవాలయంలా 55 కిలోల లడ్డుతోని తయారు చేసిన గణపతిని ప్రతిష్ఠించిండ్రు అక్కడి భక్తులు. ఇగీ లడ్డు గణపతిని చూడనీకే మస్తు మంది భక్తులు వస్తున్నారట. మరిగా నవరాత్రులైనాక ఈ వినాయకుని నిమజ్జనం చేతురో లేకుంటే భక్తులందరికీ వంచుతారో తెలియదు గాని కొందరు కొందరు మాత్రం భలే ఆలోచనలు చేసుకుంటా ఇగో గిట్ల కూడా తయారు చేస్తున్నారు విఘ్నేశ్వరుణ్ణి. జిల్ జిల్ జిగేల్మంటున్నాడు కదా ఆ ఏకదంతుడు. వరంగల్ చౌరస్తాల శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ అద్దాల వినాయకుణ్ణి పెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మీదికి చూస్తే అద్దాలతోని చెమక్ చెమక్ అన్నట్టుగా అనిపిస్తున్నా లోపల మాత్రం మొత్తం మట్టితోనే ఉన్నది. ఇక గిదే కాదు, ఇదివరకు నుంచి సుతాం తీరు తీర్ల గణేశుల్ని పెట్టి పూజలు చేస్తున్నారట వాళ్ళు కదా. ఇట్లా తీరు తీర్ల వినాయకులే కాదు, తీరు తీర్ల ప్రసాదాలు కూడా పెడతారట స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు. ఇక ఇక్కడ పెట్టే వినాయకుడు అంటే అందరూ ఎంతో ప్రత్యేకంగా చూస్తారట. మొత్తానికైతే ఆ పార్వతి తనయుణ్ణి రకరకాలుగా తయారు చేసి భక్తుల లోపటున్న క్రియేటివిటీని, కొత్తదనాన్ని చూపెట్టుకుంటా అంతా మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మరిగా ఎట్లా గొల్చినా కోరిన వరాలిచ్చే కొంగు బంగారమైన ఆ గణనాథుని దయ అందరి మీద ఉండి అందరూ సల్లగా ఉండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.